భవానా అనేది నెల్లూరులోని ఓ అభిరుచి గల హోమ్ బేకర్. ఆమె ఇంటిలో రోజులు కేకులు, కుకీల మధురమైన వాసనలతో నిండిపోయి ఉండేవి. బేకింగ్ భవానాకు కేవలం హాబీ మాత్రమే కాదు, అది ఆమె ప్రేమను వ్యక్తం చేసే పద్ధతి. ప్రతి కేకు ఆమె హృదయంతో తయారు చేసేది. ఆమె భర్త విష్ణు ఒక గౌరవనీయమైన బ్యాంక్ మేనేజర్. ఆమె ప్రతిభను మెచ్చుకునేవాడు. బ్యాంకులో బిజీగా గడిపిన అనంతరం విష్ణు ఇంటికి వచ్చినప్పుడు భవానా తనకు ఇష్టమైన పండ్లను అతనికి అందించేది. వారి ఇద్దరు కుమారులు 10 ఏళ్ల జిస్విన్ మరియు 6 ఏళ్ల గగన్ ఆమె పెద్ద అభిమానులు. అమ్మా, రేపు మా క్లాస్ పార్టీకి కప్కేక్స్ తయారు చేస్తావా అని జిస్విన్ అడిగాడు. నన్ను సహాయం చేయమంటా, అమ్మా అని గగన్ కిచెన్ కౌంటర్ దగ్గరకు స్టూల్ని లాగుతూ అడిగాడు. గగన్, నువ్వు నా టేస్ట్ టెస్టర్ అవ్వవచ్చు అంటూ భవానా నవ్వింది. ఆ రాత్రి కిచెన్ ఒక ఆహ్లాదకరమైన వర్క్షాప్గా మారింది. భవానా జిస్విన్కి పిండి కొలిచే విధానాన్ని నేర్పింది. గగన్కి కప్కేక్స్పై రంగురంగుల చక్కెర ముక్కలు చల్లడం చూపింది. పని మానుకొని టైను విప్పుకుంటూ విష్ణు వచ్చి ఆ సందడిని చూసి ముక్తకంఠంతో నవ్వాడు. కప్కేక్స్ అందంగా అలంకరించిన తర్వాత జిస్విన్ అడిగాడు, అమ్మా, నువ్వు ఎందుకు ఇంత బేకింగ్ చేస్తావు? భవానా తన యప్రాను తుడుచుకుంటూ, బేకింగ్ చేయడం నాకు ఆనందాన్ని ఇస్తుంది కన్నా. ఇది నా ప్రేమను చూపించే పద్ధతి. మీ ముగ్గురి ముఖాల్లో చిరునవ్వు చూడగానే నా హృదయం సంతృప్తిగా ఉంటుంది అని చెప్పింది. సాయంత్రం అతను పరుగు తీసుకుంటూ వచ్చి, అమ్మా, అందరూ నీ కప్కేక్స్ని చాలా ఇష్టపడ్డారు. నువ్వు బేకరీ ఓపెన్ చేయాలని అన్నారంతా అని సంతోషంగా చెప్పాడు. నిజమా? భవానా కళ్లలో ఆనందం మెరిపించింది. విష్ణు ఆ మాటలు విని, భవానా, ఆలోచించు. నువ్వు ఎప్పటినుంచో నీ బేకింగ్ను మరింత మందితో పంచుకోవాలని కలగంటున్నావు కదా అని ప్రోత్సహించాడు. కొన్ని వారాల్లో కుటుంబం మొత్తం కలిసి భవానా చిన్న బేకింగ్ బిజినెస్ను ప్రారంభించేందుకు కృషి చేసింది. బేకరీ పేరు బేక్ మై కేక్ నెల్లూరు అని పెట్టారు.